ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ఠాన్ని ధ్వజమెత్తారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. నల్లదుస్తులు ధరించి జాతీయ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. భారత్ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకున్నట్లేనని హెచ్చరించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న కిషన్ రెడ్డి దోషులను విడిచిపెట్టే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో వెళ్లినటువంటి పర్యాటకులపైన పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణ రహితంగా మరి ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి మరి ఒక వర్గం వారిపైనే ఉగ్రవాదులు దాడి చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తా ఉంది. సభ్య సమాజం అంతా కూడా ఈరోజు ఖండిస్తా ఉన్నది. పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకోనేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము మరి ఈరోజు భారతదేశంలో 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతా ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్లే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణ రహితంగా కాల్చంపడం ఏదైతున్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు. ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం మీద దాడి చేయడము, భారతదేశ పర్యాటకులను హతమార్చడం ఏదైతున్నదో చాలా సిగ్గుమాలినటువంటి చర్య. దీనిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఆదుకుంటాము. ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులైనటువంటి భారత పర్యాటకుల మీద దాడి చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.